రఘురామకృష్ణంరాజు మాట్లాడింది నేను విన్నాను. రఘురామకృష్ణంరాజు తెలుగు వీర లేవరా అనే ఒక పార్టీ పెట్టాడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదే సందర్భంలో జడా శ్రవణ్ కుమార్ దీక్షభూని సాగరా అనే పార్టీని కూడా పెట్టబోతున్నాడు అన్నటువంటి వార్త స్వయంగా రఘురామకృష్ణంరాజే పెట్టాడు. ఇది నిజంగా కవ్వింపు చర్యే. ఇది నిజంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కానీ మన భారత రాజ్యాంగం ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేసే వాళ్ళని జైల్లో పెట్టేటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు. ఇంతకీ రఘురామకృష్ణంరాజు ఏం మాట్లాడుతున్నాడు? చట్ట ప్రకారం వెళదాం, భారత రాజ్యాంగం ఏమి చెబితే దాని ప్రకారం వెళదామనే మాట్లాడుతున్నాడు. ఈ సమస్య అసలు ఎందుకు వెలుగులోకి వచ్చింది? రఘురామకృష్ణంరాజు ఒక రామాలయాన్ని పునర్నిర్మించాలి అనుకున్నాడు. కొత్తది కడదామని కూడా అనుకోలేదు. అక్కడ ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించాలి అనుకున్నాడు. దానికి అడ్డు తగిలారు. దాని మీద కోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టు వాళ్ళు ఒకే ఒక విషయం చెప్పారు, మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా? మీరు పునర్నిర్మించాలి అనుకుంటే అక్కడున్నటువంటి అధికారులతో పర్మిషన్ తీసుకోండి అని. అప్పుడే రఘురామకృష్ణంరాజు ఒక మాట చెప్పాడు. ఒక 550 చర్చుల దాకా ఉన్నాయి నాకు తెలిసినవే, వాటికి పర్మిషన్లు లేవు, మరి వాటిని కూడా తొలగించాలి కదా అని. ఇది న్యాయమే. చట్టబద్ధంగా వెళ్ళాలి అనుకుంటే అది న్యాయమే. దుర్మార్గంగా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు చెప్పేది న్యాయం. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను తెలుగు వాళ్ళ కోసం, ముఖ్యంగా హిందువుల కోసం ఒక పార్టీ పెట్టాలి అనుకున్నాడు. అందులో తప్పేం లేదే. తెలంగాణలో ముస్లిమ్స్కి ఒక పార్టీ ఉంది. తమిళనాడులో ముస్లింకి ఐఎంఈఎల్ అనే పార్టీ ఉంది. ఇంకా ఆంధ్రాలో అయితే ఏకంగా వైసీపీ పార్టీ ఉంది క్రిస్టియన్స్ కోసం. ఇలాగ ఉన్నప్పుడు హిందువుల కోసం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక పార్టీ పెట్టడంలో తప్పేమీ లేదు. అదే పని చేశాడు రఘురామకృష్ణంరాజు. ఇప్పుడు మళ్ళీ రఘురామకృష్ణంరాజుని కవ్విస్తున్నారు కొంతమంది, ముఖ్యంగా ఈ జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు. ఇంకొక మాట, మతం విశ్వాసం అంటున్నారు వాళ్ళు. కులం వేరు, మతం వేరు. కులం అనేది పుట్టుకతో వస్తుంది, మతం అనేది విశ్వాసపరంగా వస్తుంది అని. ఇదే విషయాన్ని వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళే ఎంపీలని చెప్పమనండి, లేదా రాష్ట్రపతికి చెప్పమనండి, ఆ రాజ్యాంగాన్ని మార్చమనండి. నాకు 100 అభిప్రాయాలు ఉంటాయి, ఇంకొకటికి 1000 అభిప్రాయాలు ఉంటాయి. వీటన్నిటినీ గౌరవించలేం. రాజ్యాంగం ఏం చెప్తుందో దాన్నే గౌరవించాలి. ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, ఎస్సీ ఎస్టీలు కులపరంగా వివక్ష ఎదుర్కొంటున్నారు. వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వడం లేదు, వాళ్ళని కొందరు ఇళ్లలోకి రానివ్వడం లేదు, ఆఖరికి కొందరు వాళ్ళని తాకడం లేదు. ఇటువంటి వివాదాన్ని, కుల వివక్షని ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీలు అని వాళ్లకు రిజర్వేషన్ కల్పించింది మన భారత రాజ్యాంగం. క్రిస్టియానిటీలో కులం అనేది లేదు, వాళ్ళ దగ్గర మతం అనేది మాత్రమే ఉంది. గొర్రెలు, యేసు, హల్లెలూయా ఇటువంటి పదాలే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఈ కులం అనే దానికి చోటే లేదు, వివక్ష అనే దానికి చోటే లేదు. మరి అటువంటి మతంలో చేరినప్పుడు మీకు రిజర్వేషన్లు ఎందుకు? మీకు రిజర్వేషన్లు అనవసరం అని మన రాజ్యాంగంలో రాసింది. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో ఒక పాస్టర్ విషయంలో ఇదే బయటపడింది. ఆ పాస్టర్ ఒక క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు, ఆ మతంలో పాస్టర్గా ఉన్నాడు, అయినా ఎస్సీ యాక్ట్ పెట్టాడు. అందుకని అది చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే విషయం చెప్పాడు రఘురామకృష్ణంరాజు. ఇందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. నేను మీకు ఆల్రెడీ మొదట చెప్పా, ఇంకొకసారి చెప్తా, నాకు కూడా వ్యక్తిగతంగా 100 అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మనం ఆచరణలో పెట్టలేము. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే మనం. ఒకానొకప్పుడు మనందరికీ తెలుసు ఎస్సీ యాక్ట్ అని ఒకటి పెట్టింది. ఎస్సీలను కనుక కులం పేరుతో, ఎస్సీ ఎస్టీ వాళ్ళని కులం పేరుతో మనం దూషిస్తే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అప్పుడు ఇష్యూ అయ్యేది. ఇప్పటికీ ఆ చట్టం ఉంది. మనం దానిని గౌరవిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం. అంతెందుకు,
కులాంతర వివాహాలను మన రాజ్యాంగం ఓకే అనింది, దానిని కూడా గౌరవిస్తున్నాం. ఎందుకు అంటే రాజ్యాంగం. మరి ఈ క్రిస్టియన్స్ మాత్రం మేము రాజ్యాంగాన్ని గౌరవించం అంటే ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం? వాళ్లకు రాజ్యాంగం లేదా? వాళ్లకు రాజ్యాంగంతో పని లేదా? ఇదే విషయాన్నే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. ఇందులో తప్పేముంది? మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే అనుమతులు లేని చర్చిలు కేవలం అతనికి తెలిసినవే 555 ఉంటే మొత్తం ఆంధ్ర అంతా కలిపితే 1,00,000 ఉంటాయేమో. వాళ్లకు అనుమతులు అవసరం లేదా? కేవలం హిందువులు ఒక రామాలయాన్ని పునర్నిర్మించాలి అనుకుంటే అది సొంత డబ్బులతో, ప్రభుత్వాన్ని రూపాయి చందా అడగలేదు, టీటీడీ వాళ్ళని అడగలేదు. సొంత డబ్బులతో పునర్నిర్మించాలి అనుకుంటే దానికి పర్మిషన్లు కావాలి అన్నప్పుడు వాటికి పర్మిషన్లు అవసరం లేదా? ఇదే రఘురామకృష్ణంరాజు మాట్లాడాడు. దీనిపైన ఈ క్రిస్టియన్స్ సానుభూతి పరులు అనొచ్చు, కొంతమంది దొంగ క్రిస్టియన్లు అనొచ్చు. వీళ్ళు రోజు రోజుకి అతని మీద విరుచుకు పడుతూ ఉన్నారు. అసలు క్రిస్టియన్స్ ఎవరు, దొంగ క్రిస్టియన్స్ ఎవరు? ఒకే మాటలో తేల్చేస్తా. క్రిస్టియన్ మతాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను ఈరోజు ఇంకా క్రిస్టియన్ అని ఓపెన్గా చెప్పుకునేవాడు క్రిస్టియన్. నేను యేసు ప్రభువుని మాత్రమే స్వీకరిస్తున్నాను, నేను హిందువునే, నాకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా కావాలి అని చెప్పుకునే వాళ్ళు దొంగ క్రిస్టియన్స్ అవుతారు. ఇక్కడ ఈ మధ్య కాలంలోనే మనం ఒక క్రిస్టియన్ దొంగ నాటకాలు చూసాం. అతను భరోసా అనే పార్టీ పెట్టాడంట, ఆ పార్టీ కోసం వెళ్ళాడంట. అక్కడ కారులో నుంచి ఈడ్చుకొని జై శ్రీరామ్ అని అతన్ని కొట్టారంట. మళ్ళీ అతను నిన్ననో మొన్ననో జైలు ఇంకా విడుదలయ్యాడు. ఓపెన్గా చెప్తున్నాడు, నేను మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకోలేదు అని. మళ్ళీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతనే చెప్పాడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నన్ను కొట్టారు అని. మరి దీన్నేమంటారు? కులాలను మతాలను రెచ్చగొట్టడం కాదా? ఇటువంటి విషయాల గురించినే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళ కోసమే పోరాడాలి అనుకుంటున్నాడు. హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలి అనుకుంటున్నాడు, పరిరక్షించాలి అనుకుంటున్నాడు, వాటి ఆస్తులని కాపాడాలి అనుకుంటున్నాడు రఘురామకృష్ణంరాజు. ఇందులో తప్పేముంది? ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మనకు సాకూలంగా ఉన్నప్పుడు మనం రాజ్యాంగాన్ని గౌరవించి, మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని వద్దు మాకు వద్దు అనడం ఇది తప్పు తప్పు తప్పు. రాజ్యాంగాన్ని గౌరవించలేదు అంటే ప్రతి ఒక్కరికి 100 అభిప్రాయాలుంటాయి. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు అంటే 140 కోట్లు ఇంటూ 100 14,000 కోట్ల అభిప్రాయాలు అవుతాయి. అల్లకొల్లోలమైపోతుంది దేశం, రావణ కాష్టమైపోతుంది దేశం. అందుకే నేను చెబుతున్నాను, రాజ్యాంగం ప్రకారమే వెళ్ళాలి. అలాగే వెళ్తున్నాడు రఘురామకృష్ణంరాజు. మిత్రులారా, మీ మద్దతు ఎవరికి? రాజ్యాంగానికా వ్యక్తిగత నిర్ణయాలకా అన్నది కామెంట్ చేయండి.